నమస్కారము. నా పేరు సంతారపు జయశ్రీ. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సంఘానికి నేను ప్రెసిడెంట్ని. ఈయన పుట్లూరు నరసింహ గారు వైస్ ప్రెసిడెంట్. నా కమిటీ మెంబర్స్ కూడా వచ్చారు. ముఖ్యంగా ఈరోజు నరసింహ జయంతి సందర్భంగా మేము పూజ చేసిన తర్వాత మన బార్డర్లో మన దేశం కోసము అసూలు బాసిన వారికి నివాళులు అర్పిస్తున్నాము. ఇంకా ఈరోజు ప్రాణాలు ఒడ్డి దేశం కోసం పోరాడుతున్న సైనికులకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళు సంపూర్ణమైన ఆయుష్తో బతకాలని, యుద్ధం తర్వాత విజయంతో వాళ్ళ ఇళ్ళకి చేరి వాళ్ళకు దుఃఖం మిగిలించకుండా సుఖశాంతులు చేకూర్చాలని నరసింహస్వామిని మేము సంపూర్ణమైన దయా దాక్షిణ్యాలతో ఆయన వీళ్ళని వీక్షించాలని వేడుకుంటూ ఈ పూజ చేశామండి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా పూజ చేశాము. ఇది సైనికులకే అంకితం అండి. నమస్కారం. హరి ఓం. శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఈరోజు విశేషంగా చతుర్దశి స్వాతి నక్షత్రం కారణంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి ఈ త్రయోదశి చతుర్దశి స్వాతి నక్షత్రం రోజు నరసింహస్వామి జయంతిగా పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ధర్మవరం పట్టణంలో సిద్ధయ్యగుట్టలో వెలిసినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామికి దాదాపుగా 300 సంవత్సరాలైనటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ యొక్క ధర్మవరం పట్టణ అందరితో కలిసి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించి ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రస్తుతానికి ధర్మవరం నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్గా శ్రీ శృంగారపు జయశ్రీ గారు ఉన్నారు. ఆమె యొక్క ఆధ్వర్యంలో ధర్మవరం ప్రజల యొక్క సహకారంతో దేవాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయంగా ధనరూపేణా కానీ వస్తురూపేణా కానీ సహాయం అందించి ఈ యొక్క దేవాలయం నిర్మాణానికి సహకరించవలసిందిగా ఈ యొక్క దేవాలయం తరపున కోరడం జరుగుతోంది. ఈరోజు విశేషంగా నరసింహస్వామి జయంతి కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలు కానీ ఏవైనా సరే బాధలు కానీ ఏవైనా తీరని సమస్యలు ఉన్నా కూడా కేవలం స్వామివారి యొక్క దర్శనం చేతనే ఆ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరి వారి యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అందువల్ల విశేషంగా ఈరోజు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలి. నరసింహస్వామి సాయంకాలం పూట ప్రదోషంలో ప్రహ్లాదుని కాపాడడం కోసం ఆయన ఉద్భవించినాడు అనమాట. అందువల్ల ఉద్భవించి ఆ యొక్క హిరణ్యకశిపుని సంహారం చేశాడు కాబట్టి ఆయన యొక్క నరసింహస్వామి యొక్క జన్మ అనేటువంటి అక్కడి నుంచి ప్రారంభమైందనమాట. మనకు త్వరగా శీఘ్రంగా కోరికలు నెరవేరాలన్నా కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి సమస్యలైనా సరే ఏవైనా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు జరగడం కానీ, తర్వాత ఏమైనా సరే ఈ కుజదోషాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా స్వాతి నక్షత్రం రోజు విశేషంగా ఆయనకు సేవ చేసుకోవడం ద్వారా కానీ ఆ స్వాతి నక్షత్రం రోజు ఉపవాసం ఉండి స్వామికి సాయంకాలం పూట పానక పన్యారం నివేదన చేసి తర్వాత భోజనం చేస్తే కూడా వాళ్ళ కుజదోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అందువల్ల ఈ నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ధర్మవరం పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.